నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలోని పెన్షన్లు తీసుకున్న వారందరికీ 42 లక్షల అందరికీ ఒక బిగ్ షాకింగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళ పెన్షన్లు తీసేస్తున్నారు. పెన్షన్లు ఇప్పుడైతే ఎవరైతే తీసుకుంటున్నారో అందులో కొంతమంది పెన్షన్లు మొత్తానికి రద్దు చేస్తున్నారు, నిలిపివేస్తున్నారు అనమాట. ఎందుకు నిలిపేస్తున్నారు అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఒకవేళ మీ పెన్షన్ కనుక ఆగిపోతే మీరు ఏం చేయాలి అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. అసలు మీ పెన్షన్ ఆగిపోయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఒక క్లారిటీగా క్లియర్గా చెప్తాను. అసలు ఎందుకు పెన్షన్లు తీసేస్తున్నారు, ఒకవేళ తీసేస్తే ఏం చేయాలి, అసలు తీసేసారా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో ఫుల్గా క్లారిటీగా క్లియర్గా చెప్తాను. సో వీడియోని చివరి దాకా చూసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలంగాణలోని 42 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. అందులో ప్రతి ఒక్క కేటగిరీ ఉంది. ఈ కేటగిరీలో కొంతమంది పెన్షన్లు గుట్టు చప్పుడు కాకుండా తీసేస్తున్నారు. వాళ్ళ స్టేటస్ చెక్ చేస్తే, పెన్షన్ స్టేటస్ చెక్ చేస్తే మీ పెన్షన్ నిలిపివేయబడింది అని ఆ స్టేటస్ చూపిస్తుంది. చాలామంది కూడా ఇది వచ్చింది. దీనివల్ల కొంతమంది గందరగోళం గురైపోతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మా పెన్షన్లు ఆగిపోతాయని భయపడుతున్నారు. మరి అలా ఎందుకు వస్తుంది అని ఇక్కడ మనం ఒక క్లారిటీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలంగాణ అనేది మీకు ఆ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు ఒక హామీ ఇచ్చింది. అదేంటంటే మీకు పెన్షన్లు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చింది కదా. సో ఇప్పుడు పెన్షన్లు పెంచడానికి ఈ పెన్షన్ అనేది అందరికీ పెంచితే ప్రభుత్వం మీద అదనంగా ఎక్స్ట్రా భారం పడుతుంది అనమాట. అంటే బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది. సో ఈ బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఒక ముఖ్య ఉద్దేశం, ఒక ఆలోచనతోనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆల్రెడీ 42 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు కదా. అందులో కొంతమంది బోగస్ పెన్షన్లు ఉన్నాయి. అంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఇంట్లో చనిపోయే పెన్షన్లు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ చనిపోయిన వాళ్ళ వ్యక్తుల మీద ఇంకా పెన్షన్లు నడుస్తూ ఉన్నాయి, అంటే వస్తూ ఉన్నాయి ఇంకా పెన్షన్లు. చనిపోయిన తర్వాత కూడా పెన్షన్లు వస్తున్నాయి, అదొకటి ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఏంటి అంటే మనకు మహిళలు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు కదా. సో ఒంటరి మహిళలు డివోర్స్ ఉంటాయి, డివోర్స్ అయిన వాళ్ళు ఒంటరి మహిళలు అంటారు, లేదా 35 సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఒంటరి మహిళలు, పెళ్లి కాకపోతే ఒంటరి మహిళల కిందకి వస్తారు వీళ్ళేంటంటే కొంతమంది డివోర్స్ కాకపోయినా డివోర్స్ అయిపోయినట్టు పెన్షన్ అప్లికేషన్ చేసి వాళ్ళు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. అంటే మొత్తానికి కొన్ని బోగస్ పెన్షన్లు అనేది ఉన్నాయన్నమాట. సో ఈ బోగస్ పెన్షన్లన్నీ ఏరేసి వీళ్ళకు మొత్తానికి పెన్షన్ క్యాన్సిల్ చేస్తే ఈ కొత్త వాళ్ళకి ఏదైతే ఉన్న వాళ్ళకి ఏదైతే పెన్షన్లు పెంచుతామని చెప్పామో అది పెంచేస్తే మనకు బడ్జెట్ భారం అనేది కొంచెం తగ్గుతుంది కదా అనేది కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది, ఓకే. అందుకే ఇక్కడ పెన్షన్లు పెంచుతామని చెప్తున్నారు కదా, పెంచితే బడ్జెట్ ఎక్కువైతుంది. అందులో ఈ ఉన్న దాంట్లోనే ఆల్రెడీ బోగస్ పెన్షన్లు తీసేస్తే కొంచెం బడ్జెట్ భారం తగ్గుతుంది అని ఆలోచన చేసి ఒకే ఉద్దేశంతోనే ఇక్కడ పెన్షన్లు అనేది తొలగించడం స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే చాలామంది ఇక చనిపోయిన తర్వాత కూడా పెన్షన్లు కంటిన్యూ చేస్తున్నారు, అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఇందుకోసమే వెరిఫికేషన్లు నడుస్తున్నాయి. ఏదైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో ఆ అప్లికేషన్స్ కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ కూడా చేస్తున్నారు ఇప్పుడు. దీంతోపాటు ఇంకొన్ని కూడా తీసేస్తున్నారు. అవి ఏంటి అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణాలు ఏంటంటే పెన్షన్ అకౌంట్కి ఏదైతే మీ పెన్షన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకుంటున్నారో లేకపోతే ఆఫ్లైన్లో తీసుకుంటున్నారో మీ పెన్షన్ అకౌంట్ ఉంటుంది. మీ పెన్షన్ అకౌంట్కి ఆధార్ కార్డు లింకు లేకుంటుంది. కొంతమందికి వాళ్ళ పెన్షన్లు కూడా స్టేటస్ చెక్ చేస్తే నిలిపివేయబడింది అని వస్తుంది. వీళ్ళది తాత్కాలికంగా నిలిపివేస్తారు. వీళ్ళు కానీ మళ్ళీ కరెక్ట్గా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ పెన్షన్ కంటిన్యూ అవుతుంది. కానీ ఎందుకు ఆపవుతున్నది కూడా మీకు ఇందులో ఇంకో క్లారిటీ కూడా ఇస్తున్నాను కాబట్టి మీకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది కదా, మాకు తెలుసు కదా ఎందుకు ఆగిపోతున్నాయి, కొన్ని కారణాలు ఉంటాయి కదా అనేది కూడా మీకు క్లారిటీగా వస్తుంది అన్నమాట. అర్థమయ్యేటట్లు మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ పెన్షన్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అనేది లేనందువల్ల కొంతమందికి తీసేస్తున్నారు. అలాగే మీ పెన్షన్ అకౌంట్కి వేరే వాళ్ళ ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది. అంటే మీ కుటుంబంలో వేరే వాళ్ళ ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది. పెన్షన్ తీసుకున్న వ్యక్తిది ఆ పెన్షన్ తీసుకున్న వ్యక్తి అకౌంట్కు ఆ పెన్షన్ తీసుకున్న వ్యక్తి ఆధార్ కార్డు లేకుంటుంది, లింకు వేరే ఇంట్లో ఎవరిదో ఉంటుంది, వాళ్ళ హస్బెండ్దో, ఫాదర్దో, మదర్దో ఇలా పెడతారు. సో ఇలా ఉన్న వాళ్ళకు కూడా ఈ పెన్షన్ అనేది తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. వాళ్ళకి స్టేటస్ కూడా అదే కనిపిస్తుంది. దాంతోపాటు పెన్షన్ అకౌంట్లో మీ నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానివ్వండి, మీ అడ్రస్ కానివ్వండి, ఇట్లా ఆధార్ కార్డులో ఈ పెన్షన్ అకౌంట్కి వేరే ఉండడం వల్ల కూడా కొంతమంది పెన్షన్లు ఆపేస్తున్నారు. దీని కారణం కూడా ఒకటే అనమాట. ఆ తర్వాత ఇక్కడ వికలాంగుల్లోని సదరం సర్టిఫికేట్లో కూడా కొంతమంది పేర్లు అంటే ఇనిషియల్ ఉంటే ఆధార్ కార్డులో ఇనిషియల్తో పాటు ఉంటాయి, ఇక్కడ సదరం సర్టిఫికేట్లో ఓన్లీ పేరు మాత్రమే ఉంటాయి. ఇలా కొన్ని నేమ్స్ కానివ్వండి, ఫాదర్ నేమ్స్ కానివ్వండి, అడ్రస్ కూడా వీళ్ళు కూడా కొంచెం తిక్కమక్క ఉంటే ఈ పెన్షన్లు కూడా వికలాంగుల పెన్షన్లు కూడా ఆపేస్తున్నారు అనమాట. వీళ్ళు ఇక్కడ ఏం చేయాలి, ఇలా కనుక స్టేటస్ చెక్ చేస్తే మీరు ఏం చేయాలనుకుంటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ మీ స్టేటస్, మీ పెన్షన్ ఆగిపోయిందా లేదా అని మీరు తెలుసుకోవాలంటే మీరు మీ సేవకు లేదా ఇక్కడ మండల ఓకే
మీ పెన్షన్లు అసలు ఉన్నాయా లేదా, మా పెన్షన్ ఆగిపోయిందా, నడుస్తూ ఉందా, ప్రతి నెల కంటిన్యూ అవుతుందా అనేది మీరు తెలుసుకోవాలి స్టేటస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేటస్ తెలుసుకోవాలంటే మీరు మీ సేవకు లేదా మండల ప్రజా పరిషత్ అంటే ఎంపీడీఓ ఆఫీస్ అనమాట, ఇక్కడికి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు మీ స్టేటస్ అనేది, మీ పెన్షన్ స్టేటస్ ఏదైతే ఉందో అది చెక్ చేసుకోవచ్చు. మీ పెన్షన్ నిలిపివేసిందా లేదా కంటిన్యూ అవుతుందా అనేది ఒకవేళ అక్కడ మీరు మీ సేవలు లేదా మా ఎంపీడీఓ ఆఫీస్లో తెలుసుకోవచ్చు. ఒకవేళ నిలిపివేయబడింది అని అనుకుంటే మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మనకు డిఆర్డిఓ ఆఫీస్ కానివ్వండి, లేదా డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన అక్కడ పీడీ గారు అని ఉంటారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్లో పీడీ గారు ఉంటారు. ఈ పీడీ గారు ఎవరు అంటే ఇక్కడ మనకు ప్రొజెక్టర్ డైరెక్టర్ అనమాట. ఈ ప్రొజెక్ట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. అయ్యా మా పెన్షన్ ఇట్లా నిలిపివే, మా స్టేటస్ చెక్ చేసుకున్నాం మేము ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, మీ సేవలకు వెళ్ళి మాకు ఇట్లా నేమ్ తప్పు ఉంది, అది తప్పు ఉందని చెప్పేసి మాకు పెన్షన్ ఆపేసిండ్రు, మేము మళ్ళీ అప్లికేషన్ చేసుకుంటున్నాం మీకు పెన్షన్ కోసం అని అంటే వాళ్ళు అక్కడ మీ అప్లికేషన్ మళ్ళీ రీఅప్లికేషన్ తీసుకుంటారు ఆగిపోయిన వాళ్ళది. అలా మీరు మళ్ళీ మీ పెన్షన్ అనేది తిరిగి పొందొచ్చు. కాకపోతే అక్కడ ఏదైతే ఆధార్ కార్డులో నేమ్ కనుక కరెక్ట్ ఉంటే చూసుకోండి. ఒకవేళ ఆధార్ కార్డులో నేమ్ కనుక కూడా ఆధార్ కార్డులో కూడా తప్పు ఉందనుకోండి, ఆధార్ కార్డుని ముందు కరెక్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఈ అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా. ప్రొజెక్ట్ డైరెక్టర్ అయితే ఉంటాడు ఇక్కడ మన డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర పీడీ గారు అని ఉంటారు, అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం మీ సేవ లేదా ఎంపీడీఓ ఆఫీస్ ఈ రెండు అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గరికి మీరు వెళ్ళాలి. ఓకేనా. ఇది క్లారిటీగా క్లియర్గా అర్థమైంది కదా. దీని కారణంగానే పెన్షన్లు అనేది ఆపేస్తున్నారు. కొంతమంది బోగస్ పెన్షన్ల వల్ల ఆపేస్తున్నాయి, కొంతమందికి ఈ తప్పులు ఉండడం వల్ల కొంతమందికి తాత్కాలికంగా ఆపేస్తున్నారు. బోగస్ పెన్షన్లు క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా తాత్కాలిక పర్మనెంట్గా ఆపేస్తారు. కానీ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపేసే పనులు అనేది తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఈ పెన్షన్లు పెంచుతా ఉన్నారు కాబట్టి, బడ్జెట్ ఎక్కువైతుంది కాబట్టి ఈ బోగస్ పెన్షన్లు తీసేస్తే వీళ్ళకి కొంచెం క్లారిటీగా కొంచెం తక్కువ ఖర్చు అని ఒక ముఖ్య ఉద్దేశంతోనే, ఇంతే తప్ప ఇంకా వేరే ఇక్కడ ఏది కూడా లేదనమాట. మొత్తానికి పెన్షన్లు తీసేస్తామన్న ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో. అది రాంగ్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. తాత్కాలికంగా నిలిపివేస్తాము అని చెప్పేసి మాత్రమే చెప్తున్నారు. పర్మనెంట్గా తీసేస్తామని అయితే చెప్పట్లేదు. తాత్కాలికంగా నిలిపేసేది ఎందుకంటే మీరు మళ్ళీ అప్లికేషన్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుంది నేను నిజమైన పెన్షన్దారుడా లేదా, నిజంగా అర్హత ఉందా లేదా అక్కడ క్లారిటీ చేసుకొని అక్కడ కానీ పెన్షన్ నిజంగా అర్హత లేకుంటే పర్మనెంట్గా తీసేస్తారు. లేదంటే తాత్కాలికంగా నిలిపివేసిన దాన్ని మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. ఇది మెయిన్ రీజన్ అనమాట. ఇక్కడ తెలంగాణలో కొంతమంది పెన్షన్లు అనేది ఆ చేయుత పెన్షన్లు కానీ ఆసరా పెన్షన్లు కానివ్వండి వాళ్ళ పెన్షన్లు పోవడానికి కారణం ఇదే అనమాట. ఓకేనా. సో వీడియో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకుంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు చూసుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి.